Hi guys, welcome back to my channel. ఈరోజు వచ్చి Simtac ఒక మొబైల్ హోల్డర్ అనేది అన్బాక్స్ చేసి బైక్లో ఫిక్స్ చేద్దాం. ఈ మొబైల్ హోల్డర్ నాదైతే కాదు, ఫ్రెండ్ నాకు ఒక మంచి మొబైల్ హోల్డర్ కావాలి, 2K లోపు ఉండాలి, 1K కన్నా హైలో ఉండాలని చెప్పాడు. సో చాలా మటుకు సెట్ చేసిన తర్వాత నేను Simtac వాళ్ళదే రిఫరెన్స్ చేసి అదే అయితే పర్చేస్ చేశాను. మీరు ఆల్రెడీ నేను కంపెనీలో వాడుతున్నాను కదా, అదే తీసుకోవచ్చు కదంటే అది సేమ్ అదే ఫీచర్స్ అనమాట. దానికి కూడా 3.0 ఫాస్ట్ ఛార్జర్ ఉంది, దీనికి కూడా 3.0 ఫాస్ట్ ఛార్జర్ ఉంది. అదేమో 2.2K వరకు పడుతుంది, ఇదేమో 1650 అట్లా పడుతుంది అనమాట. అండ్ ఇది తీసుకుంటా కూడా అడ్వాంటేజ్ ఏంటో కూడా నేను చెప్తాను. ఈ ప్రోడక్ట్ ఇదే మొబైల్ హోల్డర్ ఎందుకు తీసుకున్నాను అనేది కూడా మీకు చెప్తాను. ప్రజెంట్ అయితే దీన్ని అన్బాక్సింగ్ అనేది చేద్దాం. అన్బాక్సింగ్ చేసి మా ఫ్రెండ్ బైక్లో అనేది ఇన్స్టాలేషన్ అనేది చేద్దాం. పదండి. Lonely in my room again, trying to find the words to say, but nothing comes out. I am looking for the better days, seem like they just stay away whenever I try. There's so many things that I keep in my ట్రాకింగ్ క్వాలిటీ బాగుంది. అండ్ దీంట్లో మనకి 18 months వారంటీ అయితే ఇస్తున్నారు వీళ్ళు. ఇంకా దీంట్లో చూసే యాక్సరీస్, వారంటీ కార్డ్, స్టిక్కర్, థ్యాంక్ యూ కార్డ్ అండ్ ఎల్ఎన్కి మౌంట్, ఇదేమో మన మిర్రర్ మౌంట్, ఇదేమో అడ్జస్టబుల్ యాక్సరీస్ ఇది. అండ్ ఇంకా వస్తే 2 ఫ్యూజ్లు ఇస్తున్నారు. ఇక మెయిన్ మన ప్రోడక్ట్ ఉంది. నేను ఇంకా దీంట్లో చూస్తే జిక్ లాక్స్ ఇక్కడ దీంట్లోనే పడేద్దాం. సేమ్ ఎట్లా ఉందో బాక్స్ వాడికి ఇచ్చేద్దాం. నేను ఇప్పుడు మీకు చెప్పాను కదా ఇది ఎందుకు తీసుకున్నాను అనేది కూడా చెప్తానని. ఇది చూసారంటే ఈ ఒక్క వైర్ మనకి సపరేట్ వస్తుంది. ఈ వైర్కి మనకి ప్లగ్ ఉంటుంది, మీకు చూసారా ఇట్లా. ఇది మనం మొబైల్ ఇది బైక్ ఫిక్స్ చేసేస్తాం కదా, ఈ మౌంట్ ఇది దీన్ని ఫిక్స్ చేసేస్తాం అనమాట. మనకి ఎక్కడన్నా ఎవరన్నా ఇప్పుడు బయట పెడతాం, మనం పార్కింగ్లో కానీ ఇంటి బయట కానీ పెడతాం. బైక్ని పెట్టినప్పుడు ఎవరన్నా కొట్టేసే ఛాన్స్ ఉంటుంది కదా, ఎవరన్నా కొట్టేస్తారు అనిపించినప్పుడు ఇది ఇట్లా పెడతాం కదా, ఇక ఇది ఇట్లా తీసి ఈ మొబైల్ హోల్డర్ అనేది ఈ పార్ట్ ఉంది కదా, ఈ పార్ట్ని ఇట్లా తీసుకెళ్ళి ఇంట్లో పెట్టేసుకోవచ్చు. తర్వాత మళ్ళీ మనం రైడ్కి వెళ్ళేటప్పుడు బయట ఏదన్నా అవసరం ఉన్నప్పుడు దాన్ని ఫిక్స్ చేసుకొని ఈ క్లిప్ ఇట్లా పెట్టేస్తే కథం. చూసారా, ఇది 3.0 ఛార్జింగ్తో వస్తుంది. ఇది క్వాలిటీ కూడా చాలా బాగుంది, ప్రీమియం క్వాలిటీ చూసుకోవచ్చు. ఇక బైక్లో అనేది ఫిక్స్ చేసేద్దాం పదండి. ఇక ప్రజెంట్ అయితే దీన్ని బైక్ అయితే ఫిక్స్ చేసేస్తున్నాను. కొంచెం లైట్ క్వాలిటీ అయితే తక్కువ ఉండొచ్చు, ఎందుకంటే నైట్ అయిపోయింది. ఇది షూట్ చేసేటప్పటికి నా దగ్గర వచ్చేటప్పటికి ఈవినింగ్ 7:30 అట్లా అయింది. ఇక ఆ టైంలో కూడా ఫిక్స్ చేసేయంటే ఇక ఆ టైంలో ఫిక్స్ చేసేటప్పుడు వీడియో తీయడానికి ఇక లైటింగ్ తక్కువైంది. ఎంత లైటింగ్ వేసినా కానీ లైట్ చాలా తక్కువైంది అయిపోయింది బ్యాటరీకి. చూడొచ్చు, నేనైతే ఇక్కడ పెట్రోల్ ట్యాంక్ దగ్గర అయితే దానికి కరెక్ట్గా ప్లగ్కి కనెక్షన్ ఇచ్చేటట్టు కావడే ఉపదేశేటట్టు పెట్టాను. అంతే అయిపోయింది కలెక్షన్. తక్కువ ప్రైస్లో మంచి క్వాలిటీ ప్రోడక్ట్ అనేది చెప్పుకోవచ్చు దీన్ని. సో మీకు ఇంకా ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. My friends keep me out and it hurts every time, with all the emotions I built up inside. Oh,